ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి రామ్మూర్తి గారు. ప్రేమ్ గాంధీ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రేమ్ గాంధీ గారు, ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్టులో, ఏమంటారు మీరు? పూర్తిగా ముందుగా వివిధ పార్టీ నుంచి నాయకులు జాతీయ హోదాలు కావాలంటూ కూడా పెడుతున్న ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వనని చెప్తున్నా కానీ వీటికి కావాల్సిన నిధులు కూడా కొన్ని సమకూరుస్తున్నప్పటికీ కూడా కేంద్రం కూడా వీటి మీద ఎందుకు నిర్లక్ష్యాన్ని వహిస్తుంది? కేంద్రం కూడా ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? క్వాలిటీ పరంగా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? ఇక్కడ ఎక్కడా కూడా వచ్చే నిధుల్లో అవకతవకలు లేదు. నిధులు దానికి సంబంధించి వ్యయానికి దానికి డబుల్ ట్రిబుల్ అంచనాలు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అయినప్పటికీ కూడా క్వాలిటీ అనేది ఎందుకు చూడట్లేదు? ముందుగా వివిధ పార్టీ నుంచి నాయకులకు మరియు విశ్లేషకులు శేషు గారికి, సివిఆర్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుందాం. పార్టీ సరే ఏం జరిగింది, ఏం సంగతి అనేది గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి విశ్లేషణ కొంత 2 నిమిషాల్లో మనం విశ్లేషించేస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. శేషు గారు కొంతవరకు చెప్పగలిగారు, దాన్ని చెప్పారు, వాళ్ళు క్లియర్ గా మనకు అర్థమైంది. ఏం లేదు, గత ప్రభుత్వము వాళ్ళ ఇష్టానుసారం అంటే ఒక నైపుణ్యమైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ వాడకుండా కేసీఆర్ గారు తన సొంత ఆలోచనతో ఆయన సొంత నిర్ణయాల వల్ల ఆయన సొంతంగానే ప్రాజెక్టులు డిజైన్ చేసి వాళ్ళకి అప్పచెప్పిండు. వాళ్ళు ఇచ్చినటువంటి మాట్లాడినప్పుడు నాగిన కదనే అన్న, నువ్వు మాట్లాడ రామ్మూర్తి అన్న, నేను మాట్లాడేటప్పుడు కూడా గుజరాత్ లో మీరు చేసి వారెవరు మాట్లాడలేదు. వారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి. మీకు ప్రత్యేకమైన చట్టాలు కానీ న్యాయాలు కానీ ఎవరికి లేరు. అందరూ సమానమే. ఈ ప్యానెల్ లో కూడా అందరూ సమానమే. మీరు మాట్లాడేటప్పుడు వారు సైలెంట్ గా ఉన్నారు. వారు మాట్లాడేటప్పుడు మీరు కూడా సైలెంట్ గా ఉండండి. మాట్లాడిన తర్వాత ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే ఆ విషయాన్ని మీరు తర్వాత ఖండించండి. ఫస్ట్ తరగతి కంప్లీట్ చేయండి. భయం అనేది మన ఎత్తురు లేదు, కొట్లాట అనేది మన ఎత్తురు లేదు. చెప్పండి. ఏం లేదు మేడం, ఇక్కడ ఒకటే అంశము. గత ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే చాలా సార్లు కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి, ఆయన చేసిన గొప్పతనం గురించి ఆయన స్వయం మాట్లాడుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా ప్రతిభావంతుల గురించి మాట్లాడలే, నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్లు చేశారని మాట్లాడలే, నేను చేసిన, మేం చేసినాం, నేనే చేసిన అని మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకోవాలి. ఇలా జరిగినటువంటి ప్రతిదాకి ఇప్పుడు మేడిగడ్డ, సుంకెల ప్రాజెక్టు ఈ 2 కూడా ఒకటే కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ ఏం అవినీతి జరిగింది? ఈ కాంట్రాక్టర్ కి, బీఆర్ఎస్ పార్టీకి లేదా కేసీఆర్ కుటుంబానికి ఏం లాలూచి జరిగింది? వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది? ఒక్కడే కాంట్రాక్టర్ చేసిండు. ఈ 2 కూడా ఇట్లా ఉన్నాయి. ఇదే కాదు, గత ప్రభుత్వం చేసినట్టు అన్ని ప్రాజెక్టులలో భయంకరమైనటువంటి అవినీతి జరిగింది. అవినీతి జరిగిందని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాలు అన్నారు. కోట్లాది రూపాయలు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆ 1,00,000 కోట్లు కక్కిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే దాని పరిస్థితి ఏమీ లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, సరైనటువంటి కాంట్రాక్టర్లు ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మనం సాధారణంగా ఒక ఇల్లు కట్టుకుంటేనే 40-50 ఏళ్ళు ఉండడానికి జరగచ్చు విశేషాలన్నీ పూర్తిగా చూస్తాం. ఎంత స్టీల్ వాడాలి, ఎలాంటి స్టీల్ వాడాలి, సాయిల్ టెస్ట్ తీసుకోవాలి, ఏ ఇంజనీర్ ని పిలిపించుకోవాలి, మన కాంట్రాక్టర్ కాకుండా అడిషనల్ గా మనం ఒకరిని పెట్టి కూడా విశ్లేషించేటువంటి పరిస్థితులు మనం చేస్తాము. ప్రాజెక్టుల సుమారు 200-300 సంవత్సరాలు ఉంటాయని ఒక అంచనా ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ 2-3 సంవత్సరాలకి ఎట్లా కూలిపోతే ఎట్లా? ఒకటేమో కుంగిపోతుంది, ఇంకోటి ఎవరినేమో రిటర్నింగ్ వాల్ కూలిపోతుంది. ఇదంతా కూడా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, గత ప్రభుత్వం యొక్క అవినీతి, గత ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్య. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇక నిర్వహణ అంటారా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం పరిస్థితి ఉంది, అక్కడ ఎట్లా ఉంది, ఏం చేయగలగాలి అనేది చూసిన తర్వాత పూర్తి ఆలోచన తీసుకొని చేయాల్సింది. అది కూడా చేయకుండా ఇంకొకటి 2వ తారీఖు జరిగితే సోషల్ మీడియాలో వచ్చేంత వరకు కూడా వీళ్ళకి సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎడవండుకుందో వాళ్ళకే తెలవాలి.
వాళ్ళ ముఖ్యమంత్రి ఏడున్నాడో తెలియదు. అరే 2వ తారీఖు నాడు జరిగితే 2వ తారీఖు నాడు జరిగితే ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో వచ్చింది, వాళ్ళు మాట్లాడినాము, వీళ్ళు మాట్లాడు, దానికి సంబంధించిన శాఖ మాట్లాడదు. ఇంకేమైనా మాట్లాడితే ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే అంటది, ఏమని విచారణ చేసుకోమని వీళ్ళు అంటారు, విచారిస్తాం, కమిటీలు వేస్తాం. కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. ప్రజా ధనం దుర్వినియోగము. మళ్ళా ఈ కాంట్రాక్టర్ని బెదిరియాలి కాంగ్రెస్ పార్టీ, మళ్ళా కాంట్రాక్టర్ ఎంతో కొంత ముట్ట చెప్పాలి, మళ్ళా వీళ్ళు సైలెంట్ ఉంటారు. ఇది యథావిధిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. దీనిలో ఏ మాత్రం లేదు. 2 పార్టీలు కూడా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయకార ఒప్పందం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అన్నాడు కదా కక్కిస్తాడు, ఎక్కడ పోయాబలా ఆ ముచ్చట ఎక్కడ పోయిందో మాకు ఇప్పటి వరకు తెలియలేదు. అరే ఇంత పెద్ద జరుగుతుంటే నిజంగా కూడా చెప్తున్నారు, ఒకటే ప్రాజెక్టులు కాదండి, అన్ని ప్రాజెక్టులలో అవినీతి జరిగింది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీద స్పెషల్ గా కమిటీ వేసి విచారించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. లేకపోతే మనం దేశం మొత్తంగా మనం ఊహించినటువంటి పరిణామం చూసేటువంటి పరిస్థితులు వస్తాయి. రేపు ప్రాజెక్టులు కొట్టుకపోయి ఇదైన తర్వాత ఆ విపత్తుని తట్టుకునేటువంటి పరిస్థితి, తెలంగాణ పరిస్థితి మనం ఊహకే అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే విచారించేటువంటి అవసరం ఉన్నది. మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా వ్యయాన్ని పెంచుకుంటా పోయి నాణ్యత లోపం కనబడ్డది. మనం మేడిగడ్డ కూడా చూసినాం, డ్యామేజ్లు కూలిపోతే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ మాట్లాడటం ఏమంటున్నాయన, అవునాయా కూలిపోతాయి మీరు కట్టాలి అంటే, ఏదైనా బ్యారేజ్లు డ్యామేజ్లు కడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి కూలిపోయేటట్టు వీళ్ళు కడతారా? వీళ్ళు కట్టాలి, మనం రిపేర్ చేయాలని కాంగ్రెస్ అంటుండు. అరే ఎంత కొంచెమంది ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక నాయకుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా అండి? ఏమంటుండు, కూలిపోతే నువ్వు కట్టాలి, కూలిపోతే కట్టడానికి ఎలా వస్తుడు, రిపేర్ చేయాలి. నిజంగా చెప్తాను, నాగార్జున సాగర్ గానీ శ్రీశైలం గానీ ఆ ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలు అయింది? 40-50 సంవత్సరాలు అయింది. ఏదో మినిమం డ్యామేజ్ అయితా ఉంది, ఆ డ్యామేజ్ చేస్తా ఉన్నారు తప్ప రిటర్నింగ్ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో చిన్న మరమ్మతులు చేస్తున్నారు. చిన్న మరమ్మతులు ఏవైనా ఉంటే వాటిని వర్షాకాలం ముందు అనేది కామన్ గా ప్రాజెక్ట్ రిపేర్ అనేది బేసిక్ గా చేస్తుంటారు. కానీ ఇక్కడ సమస్య అది కాదు కదా, చిన్న సమస్యలు కాదు ఇక్కడ వస్తుంది. మెయింటెనెన్స్ పర్పస్ చిన్న రిపేర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం లో పడే సిచ్యువేషన్ కి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు సాగర్ అన్నారు, లేకపోతే శ్రీశైలం అన్నారు, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేస్తాము. సమ్ గేట్లు పోయినా కానీ